పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈరోజు నేను ఈ యొక్క దివ్యబలి పూజను ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్కి ఎవరెవరైతే ఆర్థికంగా సహాయపడుతూ ఉన్నారో ఆ దాతల గురించి సమర్పిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేక విధంగా ఈరోజు దివ్యబలి పూజను ఎవరైతే మరి దీనికోసము సమర్పించమని కోరి ఉన్నారో వారి గురించి నేను ప్రత్యేక విధంగా ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క పూజను సమర్పిస్తూ ఉన్నాను. కాబట్టి మరి మీరందరూ కూడా వారి యొక్క ఉద్దేశం గురించి ప్రార్థించండి. వారిని దేవుడు ఆశీర్వదించాలని చెప్పి, మరి వారికి కావలసినటువంటి శక్తిని, బలాన్ని, మంచి ఆరోగ్యాన్ని, శాంతి సమాధానాల్ని ప్రసాదించాలని చెప్పేసి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మనము ఈరోజు మన భారతదేశానికి ప్రత్యేకమైనటువంటి ఉత్సవాన్ని కొనియాడుకుంటూ ఉన్నాము. అదే పునీత యూహాన్ ది బ్రిటో గారి యొక్క ఉత్సవము. ఈయన పోర్చుగల్లోని లిస్బన్ నగరములో నుంచి భారతదేశానికి ఈయన వచ్చి మరి ఇక్కడ ప్రభువు కోసం, ప్రభువు మీద ఉన్నటువంటి విశ్వాసం కోసం ఆయన తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి మరి ప్రభువుని మరి చాటేదానికి ఈ విధంగా
ఆయన వేద సాక్షిగా మరణించాడు. ప్రేమైనటువంటి సోదరి సోదరులారా, మరి ఇటువంటి గొప్ప పండుగను మనము కొనియాడుకున్నటువంటి యొక్క సందర్భాన ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము ప్రభువు కోసం ఎంతవరకు మన యొక్క పరిధిలో మనం ప్రయాసపడుతూ ఉన్నాము, మనం ఎంతవరకు ఆయన సాక్షులుగా జీవిస్తూ ఉన్నామనే విషయాన్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని, ఒకవేళ అలా లేనట్లయితే ప్రభు యొక్క క్షమాపణ కోరుకుందాం. అదేవిధంగా మనం చేసినటువంటి ఇతర తప్పిదాల గురించి కూడా ప్రభుని యొక్క క్షమాపణ కోరుకొని మరి యొక్క పవిత్రమైన దివ్యబలి పూజలో మనం యోగ్యరీతిగా పాల్గొనేదానికి ప్రయాసపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయనని బ్రతిమారుకొనుచున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, నీవు పునీత యోహాను ది బ్రిటోకు అచంచలమైన విశ్వాసమును ప్రసాదించి భారతదేశమున కథోలిక విశ్వాసమును వ్యాపింపజేసితివి. క్రీస్తునకు సాక్షిగా నిలచి అతడు ఎదుర్కొనిన మరణమును మేము స్మరించుకొనుచున్న ఈ తరుణములో అతని ఆదర్శమును కూడా అనుసరింపవలననుడు ఆశను మాయందు జనింపచేయుము. ఈ విధముగా క్రీస్తుని సువార్త మాధుర్యమును చెవిచూచి సంతోషించుచు దానిని తోడి ప్రజలకు ఆనందముతో ప్రకటింపగలుగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను అందరి కొరకు అన్ని విధములుగా నైతిని. మొదటి పఠనము పునీత చిన్నప్ప కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము వచనములు 19 నుండి 27 వరకు. సోదరులారా, నేను స్వతంత్రుడను, ఎవరికిని దాసుడను కాను. కానీ ఇంకను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికిని నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను. యూదులతో పని చేయునప్పుడు వారిని సంపాదించుకొనుటకు గాను యూదుని వలె జీవించితిని. నేను మోషే ధర్మశాస్త్రమునకు బద్ధుడను కాకున్నను బద్ధులైన వారితో పాటు పని చేయుచున్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారి వలనే జీవించితిని. అట్లే అన్యులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకు యూదుల ధర్మశాస్త్రమునకు దూరముగా అన్యుని వలె జీవించితిని. కానీ నేను దేవుని చట్టమునకు విధేయుడు కానని దీని భావము కాదు. ఏలైనా యథార్థముగా నేను క్రీస్తు చట్టమునకు లోనయ్యున్నాను. విశ్వాసమున బలహీనులుగా వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారితో ఒకని వలె నైతిని. కనుక నేను కొందరినైనను ఏ విధముగానైనా రక్షింపగలుగుటకును గాను అందరి కొరకు అన్ని విధములైతిని. సువార్త దీవెనలతో పాలు పంచుకొనుటకు గాను సువార్త కొరకై నేను ఇది అంతయు చేయుచున్నాను. పరుగు పందెమున అందరును పరిగెత్తుదురు, కానీ వారిలో ఒక్కడు మాత్రమే బహుమతిని గెలుచుకొనును. ఇది మీకు తెలియను కదా. కావున బహుమతిని అందుకొనున్నట్లు పరిగెత్తుడు. పోటీలో పాల్గొనున్న క్రీడాకారుడు తనను తాను కఠిన శిక్షణకు లోబరుచుకొనును. అశాశ్వతమగు కిరీటమునకై వారు అట్లు చేయుదురు, కానీ శాశ్వతమగు దానికై మనము ఆ విధముగా చేయుదుము. కనుక గమ్యము లేకుండా నేను పరిగెడుట లేదు, గాలితో గ్రుద్దులాట వలె నేను పోరాడుట లేదు. ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడను కాకుండుటకై నా శరీరమును నలగగొట్టుకొనుచు అదుపులో ఉంచుకొందును. ఇది ఏలినవారి వాక్కు. ఈశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ దేవా అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక. దేవా అన్యజాతులు నిన్ను స్తుతించుదునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. దేవా మా మీద దయ చూపి మమ్ము దీవింపుము. మీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపనిమ్ము. అప్పుడు సకల జాతులు నీ మంచితనమును తెలుసుకొనును, సకల జాతులు నీ రక్షణమును అర్థము చేసుకొనును. అందరూ దేవా అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక. దేవా అన్యజాతులు నిన్ను స్తుతించుదునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. దేవా అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. అన్యజాతులు ఆనందముతో కీర్తనలు పాడునుగాక. నీవు జాతులకు న్యాయముతో తీర్పు తీర్తువు. భూమి మీద జాతులనెల్లా నడిపించినది నీవే. అందరూ దేవా అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక. అన్యజాతులు నిన్ను స్తుతించుదునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. దేవా అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. దేవుడు మనలను ఆశీర్వదించెను.
నేల 4 చెరుగల వరకును గల జనులెల్లరూ అతనిని చూచి భయపడుదురుగాక. అందరూ దేవా అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక. దేవా అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. ప్రభు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము వచనములు 20 నుంచి 32 వరకు. ఆ కాలములో పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సైదా నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి అతనితో, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అనిరి. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఆంద్రేయాతో చెప్పెను. ఆంద్రేయ ఫిలిప్పు ఆ విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించునంత వరకు అది అట్లే ఉండును. కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది. నేనేమి చెప్పను? ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడుము. లేదు, ఇందు నిమిత్తమే నేను ఈ గడియకు వచ్చి తిని. ఓ తండ్రి, నీ నామమును మహిమపరపుము అనెను. అంతటా ఆకాశము నుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను, నేను దానిని మహిమపరచి తిని మరలా మహిమపరిచెదను అని ఆ స్వరము పలికెను. అక్కడ ఉన్న జనసమూహము అది విని మేఘము గర్జించినది అనిరి. కొందరు దేవదూత ఆయనతో మాట్లాడెను అనిరి. కాని యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, అది మీ కొరకే వచ్చినది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది. ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడును. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరును నా యొద్దకు ఆకర్షింతును అని పలికెను. ఇది ప్రభు సువిశేషము. స్వామిస్తు కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఒకరోజు
ఒక కోడి, ఒక పంది రెండు కూడా అలా సండే ఆ రోజు వాకింగ్కి వెళ్తూ ఉన్నాయి. అయితే ఆ రెండు కూడా వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఒక విచారణ దగ్గరికి వెళ్ళాయి. విచారణ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విచారణ క్రైస్తవులు అక్కడ ఒక మంచి పని చేస్తూ ఉన్నారు. ఏంటంటే చారిటీ వర్క్. అంటే వాళ్ళు ఆ విచారణలో ఎవరైనా పేదోళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకు సహాయం చేద్దామని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు అన్నీ కూడా, కొన్ని కొత్తవి కానీ పాతవి కానీ అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఆక్షన్ అంటారు, అంటే వేలంపేట పాటం, అవి కొంత ధర చేసినప్పటికీ ఆయన ఎక్కువ ధరకు కొనటము, ఆ డబ్బు పోగు చేసి ఆ డబ్బుతోటి ఆ విచారణలో ఎవరైనా పేదవాళ్ళు ఉన్నట్లయితే, పేద పిల్లలు ఉన్నట్లయితే వారి యొక్క విద్య గురించి లేకపోతే ఆరోగ్యం గురించి ఈ విధంగా సహాయపడదామని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా ఈ యొక్క చారిటీ వర్క్ అక్కడ చేస్తూ ఉంటే ఈ కోడి పందితో ఈ విధంగా ఉంటుంది. వాళ్ళు ఆ విధంగా మంచి పని చేసినప్పుడు మరి నువ్వు నేను మనం కూడా ఎందుకు చేయలేము, మనం కూడా చేద్దామని చెప్పేసి కోడి పందితో అనింది. అప్పుడు పంది అంటుంది, మనమేం చేయగలము, వాళ్ళంటే మనుషులు కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు, మరి మనము నువ్వు నేను ఏ విధంగా మరి మంచి పనులు చేయగలము అని చెప్పేసి మరి పంది కోడిని అడిగినప్పుడు కోడి ఏమంటుందంటే, ఇదిగో నేను గుడ్డు పెడతాను, ఆ గుడ్డు నేను వాళ్ళకిస్తాను, నువ్వు కూడా ఒక పని చెయ్యి, నీకు బాగా తొడలు ఉన్నాయి కదా, ఆ తొడను కోసి ఆ మాంసాన్ని గనక వాళ్ళకి ఇచ్చినట్లయితే పాపం ఆకలితో ఉన్న వాళ్ళు తిని వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి ఆ కోడి పందితో అన్నప్పుడు పంది, అబ్బా భలే ఆలోచన నీది, ఆహా ఈ పని మాత్రం నేను చేయను, ఎందుకు, నీది మాత్రం కానుక, నాది మాత్రం త్యాగం, అంటే నీది ఆఫరింగ్, నాది సాక్రిఫైస్. ఆఫరింగ్ అంటే నువ్వు గుడ్డు పెట్టాలి, తప్పదు, గుడ్డు పెడతావు, కానీ దాన్ని పెట్టిన తర్వాత ఇచ్చేస్తావు, నీకేముందాడు బాధ, కానీ నేను తొడ కోసుకొని ఇవ్వాలంటే రక్తం వస్తుంది, ఆ కండ మళ్ళీ ఎన్ని రోజులు పడుతుందో మళ్ళీ నాకు నయం కావటానికి నేను ఎంత బాధపడాలో, నాది భయంకరమైనటువంటి త్యాగం కాదా, నేను మాత్రం చేయను అనిందంట పంది. ప్రేమైనటువంటి సోదరి సోదరులారా, బహుశా మానవుడు కూడా అలా ఉంటాడేమో అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనం ఏదైనా చేయాలన్నప్పుడు ఒక సహాయం కానీ ఒక మంచి పని కానీ ఒకటి ఏదైనా చేయాలన్నప్పుడు ఏం చేస్తాం, అది మన మీదికి రానంత వరకు, అది మనకు ఇబ్బంది కలిగించనంత వరకు, అది మనకు రిస్క్ తీసుకోవాల్సినంత అవసరము రానంత వరకు అది చేస్తాం. ఒకవేళ కనుక ఏదైనా పని చేసినప్పుడు అబ్బా ఈ పని చేస్తే నాకు కష్టమవుతుంది, నష్టం కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఎందుకు అని అన్నప్పుడు ఎందుకులే అని చెప్పేసి కళ్ళు మూసుకొని ఆ దారిన వెళ్ళిపోతూ ఉంటామని నేను అనుకుంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, కానీ ప్రభువు ఏం చెప్పారు? యోహాను శుభవార్త 15వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారబోయి వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవ్వరునూ లేడు. మనం గనక ఆదిమ క్రైస్తవుల యొక్క జీవితాన్ని చూసినట్లయితే మనకు అర్థమవుతుంది, వాళ్ళు తమ యొక్క ప్రాణాన్ని కూడా, ఎందుకంటే ప్రభువును విశ్వసించారు, క్రీస్తు ప్రభువే నిజమైనటువంటి దేవుడు, ఆయన నమ్ముకుంటేనే రక్షణ ఉంది అని చెప్పేసి వాళ్ళు విశ్వసించి వాళ్ళు ప్రాణాలను సైతము ప్రభువుకి మరి అర్పించేదానికి వెనుకాడలేదు వాళ్ళు. అవి రష్యాను పాలిస్తున్నటువంటి రోజులు. ఎవరు? స్టాలిన్, కమ్యూనిస్టు నియంత. అయితే కమ్యూనిస్టులు కాకుండా ఇక ఇతర మతాలకు ఎవరైనా కానీ, క్రైస్తవులు కానీ ఎవరైనా కానీ, వాళ్ళందరినీ కూడా ఆ స్టాలిన్ చిత్రహింసలు పెడుతూ ఉన్నాడు. అయితే అటువంటి సమయంలో నికోలస్ అనేటువంటి ఒక మంచి క్రైస్తవుడు కూడా ఉన్నాడు. ఎవరెవరైతే ఈ విధంగా ఇతర మతాలకు చెందారో వాళ్ళందరినీ కూడా తీసుకుని పోయి జైల్లో బంధిస్తూ ఉన్నారు, చిత్రహింసలు పెడుతూ ఉన్నారు. నికోలస్ను కూడా జైల్లో బంధించారు. ఎందుకంటే నేను క్రీస్తు ప్రభువును విశ్వసిస్తూ ఉన్నాను, నేను క్రైస్తవ మతాన్ని వదలను అని చెప్పేసి ఆయన గట్టిగా పట్టుబట్టాడు. అందుకు ఆయన్ను జైల్లో బంధించారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆయనకు మరణశిక్ష విధించేటువంటి ఆ యొక్క కాలం వచ్చింది. ఆ జైలు అధికారులు వచ్చి ఆయన దగ్గరికి, ఇక 2 రోజుల్లో నీకు మరణశిక్ష అమలు చేస్తూ ఉన్నామని చెప్పేసి అంటే, ఆ నికోలస్ అంటాడు, నేను సిద్ధంగా ఉన్నాను అని నవ్వుతూ అంటాడు. వాళ్ళు ఆశ్చర్యపోతారు, అరే నువ్వు మరణిస్తావు అంటే ఏంది నవ్వుతూ నేను సిద్ధంగా ఉన్నాను అంటాడని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. అదే రోజు వాళ్ళ భార్య క్లారా దగ్గర నుంచి నికోలస్కు ఒక ఉత్తరం వస్తుంది. ఏమని? ఇదిగో నికోలస్, నేను చూడటానికి వస్తున్నాను, ఇక 2 రోజుల్లో వస్తానని చెప్పేసి ఉత్తరం వస్తుంది. అప్పుడు నికోలస్ ఆ జైలు అధికారుల దగ్గరికి వెళ్ళేసి, ఇదిగో నాకు ఒక 2 రోజులు గడువు ఇవ్వండి,
నా భార్య వస్తుంది, ఆమెతో మాట్లాడిన తర్వాత నేను వస్తాను, మరణశిక్ష విధించండి అని చెప్పాడు. కానీ ఆ జైలు అధికారులు నీకు వారం టైం ఇస్తున్నాం పో అంటే, వారం ఎందుకు, నాకు 2 రోజులు చాలన్నాడు. వాళ్ళ భార్య 2 రోజుల తర్వాత వచ్చింది. భార్యతోటి సంతోషంగా మాట్లాడాడు, ఆమెకు ధైర్యం చెప్పాడు, నువ్వేం భయపడొద్దు, దిగులు పడొద్దు అని చెప్పాడు. ఒకవేళ మీకు కూడా క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం పలికేదానికి ఇటువంటి అవకాశం వస్తే మీరు మాత్రం వెనకాడవద్దు, ధైర్యంగా ఉండండి, క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా మీరు నిలవండి అని చెప్పేసి ఆమెకు ధైర్యం చెప్పి చిరునవ్వుతోటి ఆయన భార్యకి వీడుకోలు చెప్పాడు. వచ్చి వెంటనే ఆ జైలు అధికారుల దగ్గరికి వెళ్ళేసి, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నానంటే వాళ్ళు షాక్ అయ్యారు. ఇదేంటి, నీకు మరణం అంటే తమాషగా ఉందా? మేము తుపాకీతో కాలుస్తే ఒకటే ఒక క్షణంలో నీ ప్రాణం పోతుంది, చచ్చిపోతావు అని చెప్పేసి వాళ్ళంటే, నేను చావటానికి సిద్ధంగా ఉన్నాను, ప్రభువు కోసం మరణించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను ప్రభువు కోసం మరణిస్తే నాకు మోక్ష ద్వారము తెరుచుకుంటుంది, ఈ యొక్క మరణమే మోక్షానికి ప్రవేశము అని చెప్పేసి ఆయన సిద్ధంగా ఉండి ప్రభువు కోసం ఒక సాక్షిగా మరణించాడు. ప్రేమైనటువంటి సోదరి సోదరులారా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మన యొక్క తిరుసభ చరిత్రలో ఎంతో మంది వేద సాక్షులు ప్రభువు కోసం వారి యొక్క ప్రాణాలను పణంగా పెట్టి ఉన్నారు. ఇగ్నేషియస్ ఆఫ్ అంతియోక్పురి ఇగ్నేషియస్ గారు అయితేనేమి, లారెన్స్ గారు అయితేనేమి, ఇక వాళ్ళందరి గురించి చెప్పినట్టయితే మనకు సమయం సరిపోదు కాబట్టి వీళ్ళు ఎంతో విధంగా వాళ్ళు ప్రభువు కోసం ప్రాణాలను అర్పించారు. అదే మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మరణించందే, క్రీస్తు కోసం మనం మరణించందే మనకు మోక్షం లభించదు, మోక్ష ద్వారము ప్రవేశం మనకు దొరకదు అని చెప్పేసి మనం ఈరోజు సుశేషపట్నంలో చూసాము. గ్రీకులు వచ్చారు. గ్రీకు దేశానికి సంబంధించిన వాళ్ళు ప్రభువు దగ్గరికి రాకముందు వాళ్ళ శిష్యుల దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి? ఫిలిప్పు దగ్గరికి వెళ్ళారు. ప్రభువుని చూడాలన్నారు. ఫిలిప్పు ఆంద్రియా దగ్గరికి తీసుకొని పోయాడు. ఫిలిప్పు ఆంద్రియా వాళ్ళను గ్రీకులను తీసుకొని ప్రభువు దగ్గరికి వెళ్ళారు, క్రీస్తు ప్రభు దగ్గరికి. ఈ గ్రీకులు ఎందుకు క్రీస్తు ప్రభు దగ్గరికి పోవాలనుకున్నారు? అసలు ఈ గ్రీకులు ఎవరు? వాళ్ళెందుకు ఆయన దగ్గరికి పోవాలనుకున్నారంటే కొంచెం దీని బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, సోక్రటీస్ గ్రీక్ ఫిలాసఫర్, ఆయన గురించి మనందరికీ తెలుసు. నీతిమంతుడు ఆయన. గ్రీస్ దేశంలో అందరూ కూడా నీతితోటి జీవించాలి, నిజాయితీతోటి జీవించాలని చెప్పేసి ఆయన పోరాడాడు. ముఖ్యంగా ఆ గ్రీసు దేశంలో యువత వాళ్ళు డ్రగ్స్కి, తాగుడికి, ఈ విధంగా వాళ్ళు అలవాటైపోయి చెడిపోతూ ఉన్నారు, వినాశనం అయిపోతూ ఉంటే వాళ్ళని రక్షించాలని చెప్పేసి ఈ యొక్క సోక్రటీస్ పూనుకుంటే అక్కడ అధికారులకు అది నచ్చలేదు. నచ్చకుండా ఈయన నెలలో చంపాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ ఈయన మాత్రం నిజానికి నిలబడ్డాడు, నిజాయితీకి ఈయన నిలబడ్డాడు. అయితే ఎలాగైనా చంపాలని చెప్పేసి ఈయన్ని ఎందుకు చంపటము, ఒక ఎడారికి పంపించేద్దామని చెప్పేసి అనుకుంటే లేదు, నేను ఇక్కడనే చనిపోతాను. వాళ్ళ బంధువులు కూడా ఈ సోక్రటీస్ని కాపాడాలనుకున్నారు. కానీ ఈయన మాత్రం లేదు, నేను నిజాయితీ కోసం పోరాడుతూ ఉన్నాను కాబట్టి నాకేమైనా సరే ఇక్కడే మరణిస్తానని చెప్పేసి ఆయన పాయిజన్, విషం తీసుకొని అక్కడ మరణించాడు. తర్వాత జనరేషన్స్కి తెలిసింది ఈయన నీతి కోసం, నిజాయితీ కోసం ఆయన తన యొక్క ప్రాణాన్ని అర్పించాడని చెప్పేసి. అప్పటి నుంచి కూడా ఎవరైనా తమ యొక్క మత నమ్మకాల గురించి నిలబడితే, ఒక నీతి నిజాయితీ గురించి నిలబడే వాళ్ళని వాళ్ళు ఏమి చేయరు. బహుశా గ్రీకులు మనం చూసాం, గ్రీకులు ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చారు. వీళ్ళకు తెలుసు క్రీస్తు ప్రభు మతం గురించి, అంటే ఆయన ప్రభువు పంపించినటువంటి యొక్క చిత్తాన్ని నెరవేర్చేదానికి ఈ లోకానికి వచ్చాడు అని చెప్పేసి ఆయనను చంపాలని చెప్పేసి యూదులు నిర్ణయించుకున్నారు. అందుకే గ్రీకులు జెరూసలేంకి దేనికి వచ్చారు? పండుగకు వచ్చారు. పండుగకు వచ్చినప్పుడు జేసు ప్రభు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ విపత్తు ఉంది, ఆయన చంపేస్తారు యూదులు అని చెప్పేసి ఈయన ఎలా అయినా సరే అలర్ట్ చేయాలి, హుషారు చేద్దాం, ఈ యొక్క విపత్తు నుంచి తప్పిద్దామని చెప్పేసి మరి గ్రీకులు వచ్చి ఫిలిప్పు ఆంద్రే దగ్గరికి వస్తే వాళ్ళు ప్రభువు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ప్రభువుకు అర్థమైంది వీళ్ళు ఎందుకు వచ్చారో అర్థమైంది, బ్యాక్గ్రౌండ్ ప్రభువుకు అర్థమైంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు. యోహాను శుభవార్త 12వ అధ్యాయం 23-24 వచనాలు మనం చదువుకున్నాం. ఏమంటున్నాడు? మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నేనేం చెప్పాను? గ్రీకులు ఎందుకు వచ్చారు? ఈయన మరణిస్తాడు, చంపేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, అలర్ట్ చేద్దాం, హుషారు చేద్దాం, ఈయన మరణం నుంచి తప్పించుకుంటాడు అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. కానీ ప్రభువు ఏమంటున్నాడు? మనుష్య కుమారుడు మహిమ పరచబడు దినము వచ్చినది, ఆ గడియ వచ్చినది.
అంతేకాదు గోధుమ గింజ భూమిలో పడి నశించునంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. చూడండి, ప్రభువుకు తెలుసు నేను ఈ విధంగా శ్రమలు పడాలి, బాధలు పడాలి, స్లేవ్ మీద కొట్టపడాలి, నేను ఈ విధంగా మరణం పొందుతేనే ఈ యొక్క సకల మానవాళి రక్షింపబడుతుంది అని ప్రభువుకు తెలుసు. మనకు తెలుసు విత్తనము పక్కన ఉన్నంతకాలం ఏమవుతుంది, ఏం కాదు, అది భూమిలో పడేది నశించిన తర్వాతనే మొలకెత్తుతుంది. అదేవిధంగా ప్రభువు కూడా ఈ విధంగా నాకు జరుగుతేనే ప్రజావళికి రక్షణ చేకూరుతుంది అని చెప్పేసి, అంటే ఇక్కడ ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, సెక్యూరిటీ నుంచి ఇన్సెక్యూరిటీ కంటే భద్రత నుంచి అభద్రతకు రావటము. ప్రభువు దేవుడై ఉండి బాగా ఉండొచ్చు, మహిమ గౌరవం, కానీ మానవుడిగా పుట్టాడు. అభద్రతకి ఇన్సెక్యూరిటీకి ఆయన వచ్చారు. ఎంతోమంది మిషనరీస్ ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉన్నారు, ఇన్సెక్యూరిటీ ప్లేసెస్ స్థలాలకు వెళ్ళి అక్కడ బోధిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో మనం కూడా ఒకసారి మనమేం చేస్తున్నాం? మనం బాగా ఉండాలి, అయ్యో బయటికి పోతే ఎండకు చెమట పోస్తుందా, లేకపోతే బయటికి పోతే ఏమవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం, లేకపోతే ప్రభువు కోసం మనం ఏదైనా కష్టపడుతూ ఉన్నామా, కష్టపడి సాక్షులుగా ఏదో ఒక రీతిలో మన పరిధిలో మనం నిలుస్తూ ఉన్నామని చెప్పేసి ఒక సందర్భంలో ఒక్కసారి ప్రతి ఒక్కరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి ప్రభు అంటాడు యోహాను శుభవార్త 12వ అధ్యాయం 25వ వచనంలో, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును, కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. ప్రాణమును ద్వేషించుట అంటే కూర్చొని నన్ను నేను నిందించుకోవటం కాదు, నన్ను నేను తిట్టుకోవటం కాదు, బాధపడతా కూర్చోవటం కాదు. ద్వేషించుకోవటం అంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి. ప్రభువు చెప్పాడు, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో ఇతరులను కూడా ప్రేమించమని. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే టు డిస్టింగ్విష్ ట్రూ లవ్, దట్ మీన్స్ ట్రూ లవ్ ఆఫ్ సెల్ఫ్ అండ్ సెల్ఫిష్నెస్. అంటే సొంత ప్రేమ, స్వార్థమైనటువంటి ప్రేమ. అది నాకు సొంత ప్రేమ ఉండాలి, నేను బాగుండాలని కోరుకోవాలి, నాకు మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకోవాలి, కానీ వేరేవాడు బాగున్నాడే అని చెప్పేసి స్వార్థపడకూడదు, వేరేవాడు పెద్దోడు అవుతున్నాడే అని చెప్పేసి ఈర్ష్యపడకూడదు, అసూయపడకూడదు. అది స్వార్థమైనటువంటి. అలా నన్ను నేను ప్రేమించుకోవాలి, కానీ వేరేవాడు కూడా బాగుండాలి, బాగుంటే సంతోషపడాలి. అది అప్పుడు వేరేవాడు ఒకవేళ గనక బాగలేకపోతే మనమేం చేయాలి? నన్ను నేను నా ఆరోగ్యం మీదకి వచ్చినప్పటికీ కూడా అతను బాగుండాలని నేను అతనికి సహాయం చేయాలి, అతని కోసం పాటుపడాలి. అది ప్రభువు చెప్పేది ద్వేషించుకోవటం అంటే. నన్ను నేను కష్టపెట్టుకోనైనా సరే, అవసరమైతే నా ప్రాణం దగ్గరకు వచ్చినా సరే, వేరే వాళ్ళు పాపంలో జీవిస్తూ ఉన్నారే, కష్టాల్లో ఉన్నారే, వాళ్ళని కాపాడాలి, వాళ్ళు బాగుండాలి. అది ఇక్కడ ప్రభువు చెప్తూ ఉన్నారు. ఆ విధంగా ఉన్నప్పుడే మనకు మోక్షరాజ్యం లభిస్తుంది. అది ఈరోజు అక్షరాల మనకు మొదటి పట్టణంలో పౌలు గారు చెప్పారు. కొరింథీయులకు రాసిన లేఖ మొదటి లేఖ 9వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, కనుక నేను కొందరినైనను ఏ విధముగానైనను రక్షించుకొనుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగా నైతిని. అందరి కొరకు అన్ని విధములుగా అంటే ఎక్కడికి పోయినా, ఏం కావాలన్నా, ఎంత శ్రమ పడాలన్నా, ఎలా మారాలన్నా అలా మారాను. ఎందుకు మారాను? నేను వారిని రక్షించేదానికి నేను మారాను అని పౌలు గారు అంటున్నారు. అదే విధముగా ఈరోజు మనము చేసుకుంటున్నటువంటి యొక్క ఉత్సవం, పండుగ, ఈ యొక్క పునీతులు జాన్ ది బ్రిటో, యోహాన్ ది బ్రిటో, వారు కూడా అలానే చేశారు. అందరి కోసం అన్ని విధముగా మారిపోయాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చాడు? పోర్చుగల్ దేశం నుంచి వచ్చాడు, లిస్బన్ నగరం నుంచి వచ్చాడు. ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆయన 1647వ సంవత్సరం మార్చి 1వ తేదీన జన్మించాడు. కానీ ఆయనకు 3 సంవత్సరాలు అప్పుడే వాళ్ళ నాన్న జన్మించాడు. ఎందుకు జన్మించాడో తెలుసా? దేశ సేవ చేస్తూ ఉంటే ఆయన మరణించాడు దేశ సేవలో. తర్వాత పాపం ఆయన 2 అన్నలు, 1 అక్క ఉంది. ఆయనకి ఆ రాజు యొక్క కుమారుడు ఉన్నాడు చూడండి, పాత్రో ఆయన పేరు. చాలా స్నేహితుడు ఎవరికి? జాన్ ది బ్రిటోకి. అయితే ఆయన రాజభోగాలు అనుభవించి ఉండవచ్చు, కానీ చిన్నప్పటి నుంచి కూడా భయము, భక్తి, విశ్వాసము, ప్రార్థన దీంట్లో పెరిగాడు ఆయన. కానీ 11వ సంవత్సరం అప్పుడు భయంకరమైనటువంటి జబ్బు చేసింది. అప్పుడు వాళ్ళమ్మ ఫ్రాన్సిస్ జేవియర్, పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి యొక్క ప్రార్థనల ద్వారా, ఆయన మద్దతిత్వం ద్వారా మరి ఈయనకు ఆ యొక్క జబ్బు నయమైంది. అప్పటి నుంచి 1 సంవత్సరం అంతా కూడా ఫ్రాన్సిస్ శౌరి వారి మాదిరిగా అంగి వేసి నడిపించింది. తర్వాత ఈయనకు ఆశ పుట్టింది, ఏంది? ఈ యొక్క జేసు సభ గురువులో చేరి నేను కూడా ఆ విధంగా కావాలని చేరాడు, ఒక గురువుగా అయ్యాడు. 1673వ సంవత్సరంలో మన యొక్క భారతదేశానికి వచ్చాడు. మధురాయ్ అనేటువంటి స్థలానికి వచ్చి అక్కడ సేవను చేయటము కొనసాగించాడు. అయితే భాష నేర్చుకున్నాడు. అరుళానంద స్వామి అని చెప్పేసి ఆయన పేరు మార్చుకున్నాడు. ఆయన ఆ విధంగా అక్కడ సేవ చేస్తూ ఉంటే ఎంతోమంది హైందవులందరూ కూడా మారిపోతూ ఉంటే ఇతరులకు ఆయన మీద అసూయ పుట్టి ఆయన చంపాలని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎంత హింసించినా ఆయన మరలా కోలుకున్నాడు.
తర్వాత ఒక విషయం జరిగింది ఏంటంటే తదియా తేవా అనేటువంటి ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్, అంటే బాగా పేరున్నటువంటి ఆయనకు 5 మంది భార్యలు ఉన్నారు. ఆయనకు భయంకరమైన జబ్బు చేస్తే ఆ జబ్బుని ఈయన నయం చేశాడు. అప్పుడు ఆయన భార్యలను అందరిని కూడా వదిలి ఆ పెద్దామను మాత్రమే పెట్టుకున్నప్పుడు మిగతా వాళ్ళల్లో చివరి భార్య యొక్క బంధువు ఎవరంటే సేతుపతి, మారవ సేతుపతి. ఆయన ఇండియా భారతదేశంలోని ఒక గొప్ప స్థానంలో ఉన్నాడు. ఆయన కోపం వచ్చింది వాళ్ళ బంధువు కాబట్టి. ఈ జాన్ ది బ్రిటో వల్లనే కదా ఈమెకి ఈ విధంగా జరిగి ఆయన వదిలేశాడని చెప్పేసి ఆయన ఎలా అయినా చంపాలని చెప్పేసి పూనుకొని ఆయన చంపాలనుకుంటే ప్రజలందరూ కూడా జాన్ ది బ్రిటోకి వాళ్ళు వచ్చి సహకారం చేస్తూ ఉన్నారు. అందువల్ల అక్కడ కాకుండా ఓరియూర్ అనేటువంటి ఒక ప్రదేశానికి పంపించి అక్కడ చంపమని చెబితే అక్కడ ఆయన నవ్వుతోటి, చిరునవ్వుతోటి ఆయన చనిపోయాడు. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, కాబట్టి మరి ఈయన ఈ విధంగా ఎక్కడి నుంచో ఏ దేశం నుంచో మరి మన భారతదేశానికి వచ్చి ప్రభువు కోసం ఒక సాక్షుడుగా, వేద సాక్షిగా ఆయన మరణాన్ని పొందాడు. మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రభు చెప్పాడు కదా యోహాను శుభవార్త 15:13 వచనంలో, తన ప్రాణమును అర్పించుట కంటే అంతకంటే గొప్ప ప్రేమ ఇంకొకటి లేదు. మనం ప్రాణం అర్పింపకపోయినా సరే ఇతరులకు ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకుంటూ ఉన్నామా? ఇతరుల్లో అవసరాలు ఉన్నప్పుడు మనం సాయం చేస్తూ ఉన్నామా? మనము ఈ విధంగా చేసినట్లయితే అదే చాలు. ఈ విధంగా చిన్న చిన్నగా మనము కూడా ఒకరోజు మరి వేద సాక్షి మరణాన్ని ప్రభువుకు మనము ఆ విధంగా మరణించేదానికి, ప్రభువుకు సాక్షులుగా మనము నిలబడేదానికి ప్రభు మనకు కావలసినటువంటి ఆ యొక్క శక్తిని, ఆ యొక్క విశ్వాసాన్ని మనకు ప్రభు ప్రసాదించమని చెప్పేసి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనము మన యొక్క ప్రపంచ అవసరాల గురించి, మరి మన యొక్క స్త్రీ సభ అవసరాల గురించి, మన వ్యక్తిగత అవసరాల గురించి ప్రార్థన చేసుకుందాం. ప్రధానంగా మన జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ పోప్ గారి గురించి ప్రార్థన చేద్దాం. దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి వేడుకుందాం. అదేవిధంగా మన మేత్రాసన అతి మేత్రానులైనటువంటి తుమ్మా బాలా గురించి ప్రార్థన చేద్దాం. మిగతా మేత్రానుల గురించి ప్రార్థన చేద్దాం. గురువుల గురించి, కన్యస్త్రీల గురించి, ఉపదేశాల గురించి ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరెవరైతే క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రపంచ నలుమూలల చాటి చెప్పాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారో వారందరి గురించి కూడా ప్రార్థన చేసి వారికి దేవుడు బలాన్ని, శక్తిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ యొక్క దివ్యవాణి ఛానల్ ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఎంతోమంది ముందుకు వచ్చి వారు ఆర్థిక సహాయంతో మరి దీన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ప్రభువా, ఆ ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని, వారి యొక్క కుటుంబాలను ఆశీర్వదించమని, వారికి శాంతి సమాధానాన్ని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఎవరెవరైతే ఈ యొక్క దివ్యవాణి ఛానల్ను వీక్షిస్తూ ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా ప్రభువా పేరు పేరున మీరు తాకి వారికి స్వస్థతను చేకూర్చండి. ప్రభువా, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రభువా, ఈరోజు మేము వాక్యములో విన్నట్లుగా నాయన మరి మీకోసం ప్రభువా మీరే మాకు ఈ జన్మనిచ్చారని చెప్పేసి, మీకోసమే మేము జీవించాలని చెప్పేసి, మీకోసమే మేము మరణిస్తే మాకు నిత్య జీవితము లభిస్తుంది అని చెప్పేసేటువంటి యొక్క విశ్వాసంతో వాళ్ళు జీవించేదానికి వాళ్ళకు కావలసినటువంటి బలాన్ని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన యొక్క వ్యక్తిగత అవసరాల గురించి మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ వరములన్నీ కూడా మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించుమయ్యా నా బలి
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముగనట్టులా ప్రార్థించండి. ఓ ప్రభువా, భక్తి భావముతో మేమర్పించు ఈ కానుకలను ఆదరముతో స్వీకరింపమని నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ బలిలో నీ కుమారుని శ్రమలను ఉత్థానమును కొనియాడుచున్న మేము పునీత యోహాను ది బ్రిటో జీవిత ఆదర్శమును అనుసరించి జీవించున్నట్లు సాయపడము. నిగ్రహ జీవితము ద్వారా నీ కుమారుని మరణోత్థానముల ఫలములలో కూడా భాగస్థులము అగుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వేద సాక్షి అయిన పునీత యోహాను ది బ్రిటో క్రీస్తు వలె నీ నామ మహిమ కొరకు తన రక్తమును దారవోసెను. ఈ విధముగా అతని మరణమునందు నీ మహాకార్యములు ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులకు నీ శక్తినొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వారు నీకు ఉత్థాన సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించుచున్నావు. కావున స్వర్గపు శక్తులతో ఏకమై మేము భూమిపై నిన్ను నిరంతరము పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీరు మరలా వచ్చి వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుగు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించియున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాలా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెత్తలేగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత యోహాను ది బ్రిటో గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరం నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మీద చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, ఈ పరమ పవిత్ర కార్యము ద్వారా మేము స్మరించుకొనిన పునీత యోహాను ది బ్రిటో కొరకు నీకు ధన్యవాదములు తెలుపుచున్నాము. మా దేశమును ప్రపంచ దేశములన్నీయును అతని సేవా ఫలములను పొందునట్లు కృపచూపుము. ప్రేమ, నీతి, శాంతి అను దైవరాజ్యపు విలువలను ఆయా దేశములందు నెలకొలునట్లు అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.